ఏంటి అంటే మాకు ప్రమోషన్ ఎప్పుడొస్తుందండి? లేకపోతే మాకు బదిలీ ఎప్పుడవుతుందండి? సో, ఈ రెండిటిని మనం చెప్పేటప్పుడు వాళ్ళ గోచారం, జన్మ చక్రంతో పాటు వాళ్ళ ప్రశ్న చక్రం కూడా తీసుకోవాలి. హోరారీ చార్ట్, జన్మ లగ్నం తీసుకోవాలి. ఈ రెండిటిని చూడాలి. దానికి తోడు మనం గోచారాన్ని ఈ 50 జన్మచక్రం ప్రశ్న చార్ట్ 50% అయితే గోచారం 50% పనిచేస్తుంది. ఓకే. అయితే ఇప్పుడు గోచారంలో దీన్ని ఎలా చూడాలి? ట్రాన్సిట్ కానీ, ట్రాన్స్ఫర్ కానీ, ప్రమోషన్ కానీ. ఓకే. గోచారం మనం ఎప్పుడు కూడా చంద్రుడి నుంచి చూస్తాం. ఇప్పుడు నేను చెప్పే కండిషన్ మీరు చంద్రుడి నుంచే చూడాలి. లగ్నం నుంచి కాదు. ఓకే. మీరేం చేయాలి? ఏం చూడండి? దుస్థానాలలో. అంటే మీ జన్మ రాశి నుంచి గోచారం చార్ట్‌లో దుస్థానాలలో 6, 8, 12 స్థానాలలో ఏదైనా గ్రహాలు ఉన్నాయా చూడండి. అవి పాపగ్రహాలు కావచ్చు, శుభగ్రహాలు కావచ్చు. 9 గ్రహాల్లో ఏ గ్రహమైనా కావచ్చు. చూడండి. వాటికి భేద కానీ, విపరీత భేద కానీ లేకపోతే కనుక మీకు వచ్చే ట్రాన్స్‌ఫర్ కానీ, ప్రమోషన్ కానీ మిమ్మల్ని బాధ పెట్టేదై ఉంటుంది. ఓకే. అంటే మీ ఇంటి పక్కనే ఆఫీస్ ఉంది. పొద్దున్నే 9 గంటలకెళ్తారు. 9:30కి ఆఫీస్ అయితే. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి భోజనం చేసి ఒక అరగంట రెస్ట్ తీసుకొని మళ్ళీ వస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇలాంటి ట్రాన్సిట్ ఉంటే? మీకు ఒక హార్డ్ లివింగ్ ఏరియా శ్రీనగర్ కానీ, నార్త్ ఈస్ట్ కానీ ఇలాంటి ఏరియాస్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటుంది. ప్రమోషన్ వస్తుంది, సాలరీ పెరుగుతుంది. కానీ ఆ ట్రాన్స్‌ఫర్ మీకు అనుకూలంగా ఉండదు. ట్రాన్సిట్ కానీ, గోచారం కానీ ఇలా ఉంటే. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా దుస్థానాలలో ఉండే గ్రహాల మీద ట్రాన్సిట్ అవుతున్న గ్రహాలకి భేద కానీ, విపరీత భేద కానీ ఉందనుకోండి. ఇందాక లేదని చెప్తే కండిషన్ చెప్పాను. ఇప్పుడు ఉందనుకోండి. ఇప్పుడు వచ్చే ట్రాన్స్‌ఫర్స్ కానీ, ప్రమోషన్స్ కానీ మీకు అనుకూలంగా ఉంటాయి. అంటే ప్రమోషన్ రావడం, ట్రాన్స్‌ఫర్ అవ్వటం ఇవన్నీ అంటే అది మనకు అనుకూలంగా ఉండాలి కదా! అంటే ఇప్పుడు హార్డ్ లివింగ్ ఏరియాస్ శ్రీనగర్, లేకపోతే జమ్మూ కాశ్మీర్, లేకపోతే ఏదైనా ఒక నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ ఇండియా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఇలాంటి ఏరియాస్ నుంచి మీకు సిటీస్‌లోకి ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఇది ఒక పద్ధతి. దీనికి తోడు మనం ఇంకొక విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి.